సర్వోన్నతమైన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రం నాయన. ఈ రాత్రికాల సమయంలో మేము నిన్ను స్తుతించడానికి ఇక్కడ చేరి ఉన్నాము ప్రభా. నాయన, ఈ పగలంతయు ఈ నూతన వారంలో మేము మొదలుపెట్టినటువంటి ఈ దినంలో తండ్రి, మేము ప్రతి విషయంలో కూడా ఎంతో చక్కగా మా పనులు చేసి జయప్రదంగా ముగించుకొని ఇంటికి చేరుకున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ప్రతి విషయంలో మీరు మాకు చేసిన సహాయంను, మాకు ఇచ్చిన జ్ఞానంను, మాకు ఇచ్చిన స్కిల్స్ను బట్టి నీకు వందనములు. మాకు మాట, తలంపు, క్రియ సమస్తంలో మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మా ప్రభా, పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చినందుకు ప్రభా, మేమందరం కలిసి కుటుంబంగా సంతోషంగా మేము కొంత సమయం గడపడానికి మీరు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా. నీ యొక్క కృప లేకపోతే మేము ఈ లోకంలో ఏ విధంగా కూడా జీవించలేము తండ్రి. మీరు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు కాబట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ప్రభా, మేము ప్రార్థనలోకి వెళ్ళక ముందు మేము ధ్యానించుకుంటున్నటువంటి వాక్యము ప్రభా, మరి 139వ కీర్తన 13వ వచనము, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అవును ప్రభా, మీరు మమ్మల్ని సృష్టించినటువంటి దేవుడు, మమ్మల్ని ఒక్కొక్కళ్ళను మీరు ఎంతో ప్రేమగా చేసుకున్నటువంటి దేవుడు. మా తండ్రి, మమ్మలను నీ చేతి పనిగా సృష్టించి ఉన్నావు. మాకు అసలు ఏ విధంగా కూడా మేము ఏది కూడా మా సొంతగా నిర్ణయించుకున్నది కాదు. కానీ ప్రభా, నీవే మేము ఏ విధంగా ఉండాలో నిర్ణయించి మమ్మల్ని ఆ విధంగా సృష్టించావు. ఎంత దైవికమైనటువంటి శిల్ప చాతుర్యం కలిగినటువంటి కళా నైపుణ్యంతో మమ్మలను తండ్రి చేసి ఉన్నావు మా ప్రభా. నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఒక చిన్న బొమ్మను చేయాలంటే కూడా ఎంతో కష్టము, ఎంతో జాగ్రత్తగా ప్రతిదీ కూడా నిర్మించాలి. మరి ప్రభా, మమ్మల్ని అయితే మా అంతరింద్రియములు మొత్తం కూడా ప్రభా మీరు నిర్మించినటువంటి దేవుడు మా ప్రభా. సైంటిఫిక్గా చూసినట్లయితే కూడా గర్భంలో ఒక చిన్న పిండము ఏ విధంగా ఎదుగుతుందో మేము గమనించినట్లయితే ఎంతో అద్భుత రీతిగా ఉంటుంది. ఇదంతా కేవలం నీ కృప, నీ యొక్క అద్భుతము, నీ యొక్క ఆశ్చర్యకార్యమే మా ప్రభా. నాయన, అదొక వివరంగా వర్ణనాత్మకంగా ప్రభా మీరు చేసినటువంటి క్రియ. ఎంత గొప్ప దేవుడవు తండ్రి మా ప్రభా. మా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్స్ని కూడా మీరు డిఫరెంట్గా చేసినటువంటి దేవుడు మా ప్రభా. మా చెవి నిర్మాణం డిఫరెంట్గా ఉంటుంది, మా కంటి పాప డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉండే రీతిగా మీరు నిర్మించినటువంటి ఈ రీతి ఎంత అద్భుతం ప్రభా. ఈ లోకంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు, అయితే అంతమంది కూడా ఒకరి పోలిక ఒకరు లేకుండా జన్మించడం అన్నది ఎంత అద్భుతమో, ఆశ్చర్యకరమో తండ్రి. మేము నీ యొక్క కృపను, మీ యొక్క అద్భుత కార్యములను చూసినట్లయితే మాకు నిజంగానే చాలా ఆశ్చర్యం కలుగుతుంది మా ప్రభా. మరి ఆ వెనకనే అతను అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి కనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని. నిజమే ప్రభా, మా జీవితంలో నీవు నిర్మించిన విధానంను బట్టి మేము ఎంతగానో నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అంతరింద్రియములంటే కేవలము మా లోపల ఉన్నటువంటి మా అవయవములు మాత్రమే కాదు, కానీ మా ప్రభా తండ్రి, మా ఆత్మ, మా శరీరము, మా ప్రాణము, మా సమస్తము నాయన, మాకున్నటువంటి భావోద్వేగాలు సమస్తం కూడా నీవు నిర్ణయించి నిర్మించినవే మా ప్రభా. అందుని బట్టి కూడా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. దీన్ని బట్టి మాకు అర్థమయ్యేది, నీవు మాకు సృష్టికర్తవై ఉన్నావు కాబట్టి మీకే మా పైన ఎక్కువ అధికారం ఉన్నది. మమ్మలను పోషించుటకు, మమ్మలను జాగ్రత్తగా పెంచుటకు మీరు మా తల్లిదండ్రులకు ఒక గృహ నిర్వాహకత్వక బాధ్యతను అప్పగించారు. అంతే తప్ప ప్రభా, మేము ఎవరికి కూడా సొంతము కాము, నీకు మాత్రమే సొంతము. ఆ విషయాన్ని మేము ఎప్పుడైతే గ్రహించి, మేము ఎప్పుడైతే నిన్ను సొంత రక్షకుని అంగీకరించగలుగుతామో అప్పుడు మేము సంతోషంగా ఉండగలుగుతాము. మా హృదయాలు సంతోషంగా ఉంటాయి, మా ఆత్మలు సంతోషంగా ఉంటాయి. ఆత్మలో మేము నీతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉండగలము. ఈ జ్ఞానము మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి నీ యొక్క గొప్ప జ్ఞానం నిమిత్తమైతే
మేము ఎంతగానో నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మరి మా పట్ల నీకున్నటువంటి ప్రణాళిక, మా పట్ల నీకు మా ఒక్కొక్కరి వ్యక్తిత్వాన్ని మీరు సృష్టించిన విధము, ఇదంతా కూడా ఎంతో అద్భుతం తండ్రి, ఎంతో అద్భుతం. అయితే మా అందరి పట్ల కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్న రీతిగానే మీరు మమ్మల్ని సృష్టించి ఉన్నారు కాబట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటూ, నాయనా ప్రభా, మీరు మమ్మల్ని అద్భుతంగా ఆశ్చర్యకరంగా నిర్మించిన విధానాన్ని బట్టి మేము నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ, మా ప్రభా ఈ సమయంలో ప్రార్థనలోనికి వెళ్తున్నాము ప్రభా. మమ్మలను మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. నీవు మమ్మల్ని చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీతో మేము సన్నిహిత సంబంధం కలిగి ఉండులాగున మీరు మమ్మలను ప్రేరేపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ప్రభా, మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ పగలంతా మమ్మల్ని కాపాడిన రీతిని బట్టి నీకు స్తోత్రములు, మా కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రములు, మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు, మాకు ఇచ్చిన సంతోషమును సమాధానమును బట్టి నీకు వందనములు. ఏ కుటుంబంలో అయితే సంతోషము సమాధానం లేకుండా ఉన్నారో ఆ కుటుంబాలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నాయన మరి మీరే సంతోషము సమాధానం అనుగ్రహించండి. ఏ ఇంట్లో కూడా కలతలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము. మంచి మార్గంలో వారు పెరుగుటకు తండ్రి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఇచ్చి చక్కగా మరి వారి పెంపకం విషయంలో ఆలోచించినట్లుగా సహాయం చేయండి మా ప్రభా. వృద్ధులను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి. మరి యవన బిడ్డలను దీవించండి తండ్రి, వారందరూ చదువుకుంటున్నారు, ఎంతోమంది మరి ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటుండగా మా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క జ్ఞానంతో నింపమని, నీ యొక్క ఆత్మ జ్ఞానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. సమయ పాలన అనుగ్రహించిన టైం చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లుగా సహాయం చేయండి. లోకం ఎంతో భయంకరంగా ఉన్నది ప్రభా. ఈ లోకంలో శోధనలలో వారు చిక్కుకొనకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాం. దూర దేశాలలో చదువుకుంటున్న అనేక మంది బిడ్డలు ఉన్నారు, వారిని కూడా మీరు కనికరించి మరి చక్కగా నీ కాపుదలలో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ దినం ఎంతోమంది మంచి ఉద్యోగాలు పొందుకున్నారు, మంచిగా వివాహాలు కుదిరి ఉన్నాయి, మరి కన్సీవ్ అయిన వార్తలు విని ఉన్నారు. వాటిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎంతోమంది బిజినెస్ చక్కగా ఫ్లరిష్ అవుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. మరి అనేక మంది అప్పులు తీరడానికి అనేకమైన మార్గములు మీరు చూపించినందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి, ఇంకా ఎవరైతేనైనా ఇంకా కొరతలు ఉన్నాయి, కొదవలు ఉన్నాయని దుఃఖంతో వేదనతో ఉన్నారో వారందరినీ ప్రభా మీరు స్తుతి నీ పట్ల కృప నీ యొక్క సన్నిధిలో కనిపెట్టి ఉంటూ నీ కృప కొరకు కనిపెడుతూ ఉంటుండగా నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించమని, వారికి మార్గం చూపించమని ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తప్పకుండా కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం నాయన మా ప్రభా. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రసవంలో ఎవరైతే ఉన్నారో వారికి క్షేమకరమైన ప్రసవం అనుగ్రహించండి. సంతానం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో ప్రభా, వాళ్ళని మీరు దర్శించి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానైనా. మరి ఎంతోమంది తండ్రి అనేక సమస్యలతో ఇంట్లో కలతలు మరి అనేకమైన ఒత్తిళ్లతో బాధపడుతూ ఉంటుండగా, మరి అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో ఉంటుండగా వారందరినీ కూడా కనికరించి మరి వారికి తగిన మార్గం చూపించి త్వరగా ఆ పరిస్థితిలో నుంచి బయటికి రావడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము. ఎవరెవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో, ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. తప్పకుండా వారికి మంచి ఆరోగ్యము స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమందినైనా క్రిటికల్ కండిషన్స్లో హాస్పిటల్స్లో ఉంటున్నారు, కొంతమంది ఐసీలో ఉన్నారు, కొంతమంది వెంటిలేటర్లపై ఉన్నారు నాయన. వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. కృపతో కనికరంతో సహాయం చేసి వారికి శీఘ్రంగా మంచి ఆరోగ్యము ప్రభానైనా త్వరగా ట్రీట్మెంట్ చక్కగా లభించి వారు కనికరం పొందుకున్నట్లుగా స్వస్థత పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. వారి కుటుంబాలకు ఎంత ఆందోళన ఉంటుంది నాయన. మరి ప్రభా వారు ఎంత ఆర్థిక ఇబ్బందులలో ఉంటారో ప్రభా, ప్రతి విషయంలో కూడా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. డాక్టర్లను నర్సులను దీవించండి, వారందరూ ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నారు, ఇతర సిబ్బందిని కూడా దీవించండి ప్రభా. అందరూ కూడా నైనా మరి వారికి ఉన్నటువంటి డ్యూటీలలో ఖచ్చితంగా తండ్రి వారిలో మరి
కేవలము ఒక మంచి న్యాయమైనటువంటి రీతిలో ప్రభా పనిచేయనట్లు, మరి ఓపికను సహనమును కలిగి పని చేయనట్లుగా, అప్రమత్తతతో మెలుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఎంతోమంది సైనికులు రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు రాత్రులు డ్యూటీలు చేస్తున్నారు. వారిని కూడా మీరు కనికరించండి. వారికి కూడా మీ సహాయము, అప్రమత్తత అనుగ్రహించమని, మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా మరి అన్యాయాలు అక్రమాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా ఎంత కష్టపడుతున్నారు నాయన. ఎంతోమంది భయంకరమైన పరిస్థితులలో మరి ఉన్నారు మా ప్రభా. మరి న్యాయం జరిగించండి. మీరు ప్రతి ఒక్కరి పక్షంగా వ్యాజ్యం ఆడు దేవుడు అంటున్నారు ప్రభా. కృపతోనైనా వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను ప్రభా, అలాగే మరి వృద్ధులను, చిన్నారులు, అనాథలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కనికరించి వారికి తగిన సహాయము మీరే అనుగ్రహించండి ప్రభానైనా. వారికి అనేకమైన మంచి మార్గములు వారికి చూపించండి ప్రభానైనా. నీ కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ జీవితాలలో ఎంతమంది అవినీతికి గురవుతున్నారు, అన్యాయానికి గురవుతున్నారు, అక్రమాలకు గురవుతున్నారు, అణచివేతకు గురవుతున్నారు ప్రభా. అలాంటి వారందరినీ కూడా మీరు కనికరించండి. అధికారుల మనసులను మార్చండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి ప్రభా పరిస్థితిని అంతటినీ సమాధానకరంగా, సామరస్యంగా ఉంచమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా దేవ. మరి ఎంతోమంది రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారు. వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము. వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిద్రలేమితో బాధపడుతున్నటువంటి వారిని మీరు కనికరించి వారికి మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా. ముఖ్యంగా నీ అందు భయభక్తులు కలిగి నీ వాక్యమును ధ్యానించుకుంటూ పడుకునేలాగా వారికి కృపను చూపించండి. వారి హృదయంలో ఉన్న వేదన, భారం అంతా కూడా తొలగించండి ప్రభా. కోపము, ద్వేషము, పగ వీటన్నిటిని కూడా తొలగించి క్షమాపణ కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. ఎవరెవరైతే రక్షణ పొందలేదో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. కఠిన హృదయాలుగా ఉంటూ నిన్ను ఎరగకుండా, నిన్ను అంగీకరించకుండా ఉన్న ప్రతి ఒక్క హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొని నిన్ను అంగీకరించి జీవించుటకు సహాయం చేయండి. అదేవిధంగా వ్యసనాలకు గురై ఎంతోమంది ప్రభా తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. కుటుంబాలు కూడా నాశనం అయిపోతున్నాయి ప్రభా. ఈ పరిస్థితులలో మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాము. వారి యొక్క మనసులను మార్చండి ప్రభా. నాయన మీకు సమస్తము సాధ్యము నాయన. కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడయండమని వేడుకొంచున్నాము. ముఖ్యంగా ప్రభా మేము రేపటి దినాన ఏం చేయవలనో అదంతా కూడా ప్రణాళిక వేసుకున్నాము. రేపటి దినం మాకు ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ మేము వేసుకున్న ప్రణాళిక చొప్పున మేము పని చేయగలిగితే ఆ పనిని మేము క్షేమకరంగా చక్కగా పని చేయగలగడానికి, జయప్రదంగా మేము వాటిని ముగించడానికి మీరు కృప చూపిస్తారని నమ్ముతూ ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాము. రాత్రి అంతయు కూడా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. ప్రభా మా పైన నీ రక్తపు కంచెను వేయండి. మా శరీరములను, ఆత్మలను, ప్రాణములను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా తండ్రి దేవా. మరి రాత్రి నిద్రిస్తున్నప్పుడు మీరు మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు మా ప్రభానైనా. కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడే అన్నారు. రాత్రి వేళ కలుగు ఏ భయాలకు కూడా మేము భయపడకుండా ఉంటాం కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. మాకు సుఖమైన నిద్రనిచ్చి ఇవ్వండి, విశ్రాంతిని ఇవ్వండి తండ్రి. ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.